అందరికీ నమస్తే అండి. చంద్రబాబు గారు సీఎంగా ఉంటే ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి? రాష్ట్రం కోసమో, రాష్ట్రంలో పెట్టుబడుల కోసమో, రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురావడం కోసమో ఆయన ఆలోచనలు ఎంత పరిణితితో ఉంటాయి అనేదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇది జరిగిందే చెప్తున్నాను. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఏమొచ్చాయో, ఏం రాలేదో ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. అదంతా కూడా చూసాం. అది పక్కన పెట్టేద్దాం. సో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అండ్ ఒక టీమ్ ఆఫ్ అఫీషియల్స్ అండ్ సమ్ మినిస్టర్స్ ఈరోజు దావోస్ పర్యటనకు వెళ్ళబోతున్నారు. దావోస్లో అంతర్జాతీయ పెట్టుబడులదారులకు సంబంధించి అక్కడ ఒక ఆర్థిక సదస్సు నిర్వహిస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో ఒక సదస్సు నిర్వహిస్తున్నారు. అక్కడికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రకరకాల పెట్టుబడిదారులు వచ్చి ఎక్కడెక్కడ ఎటువంటి పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి అనేది పరిశీలించి ఎంత పెట్టుబడి పెట్టవచ్చు ఏంటనే దాని మీద చర్చిస్తారనమాట. రకరకాల అంశాలను చర్చిస్తారు. అక్కడికి చాలా రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వెళ్తుంటారు. అక్కడ నుంచి పెట్టుబడులు ఆకర్షించడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే మన రాష్ట్రం నుంచి చంద్రబాబు గారు వెళ్తున్నారు, లోకేష్ గారు వెళ్తున్నారు అండ్ టీం వెళ్తున్నారు అనమాట. అయితే కరెక్ట్గా ఈ దావోస్ పర్యటనకు వెళ్ళే ముందే చంద్రబాబు గారు ఒక కీలకమైన వ్యక్తిని తీసుకొచ్చారు. తమిళనాడు రాష్ట్రంలో 2021 నుంచి 2024 మధ్యలో ఒక 3 ఏళ్లలో ఆ రాష్ట్రానికి విపరీతంగా పెట్టుబడులు వచ్చాయి. స్టాలిన్ సీఎం అయిన తర్వాత ఆ రాష్ట్రానికి దేశం మొత్తం మీద గుజరాత్ తర్వాత తమిళనాడు హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన రాష్ట్రంగా ఉంది. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ ఈ 3 విభాగాల్లో వాళ్ళకి బాగా పెట్టుబడులు వస్తున్నాయి. గుజరాత్ తర్వాత అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ, అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్. వాళ్ళతో పోటీ పడి అంత స్థాయిలో ఒక సౌత్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా తెచ్చుకుంటుంది, ఎందుకు తమిళనాడుకి ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి, ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయి అనేది ఆరా తీస్తే ఒక వ్యక్తి, ఆయన సారిన్ పరపరాకత్ అంట ఆయన పేరు. సో ఆయన తమిళనాడులో ఈ ఇన్వెస్ట్మెంట్ బోర్డుకు సంబంధించి వైస్ ప్రెసిడెంట్ హోదాలో పనిచేస్తున్నారు గత కొంతకాలంగా. ఆయన ఒక విధానాన్ని రూపొందించారు. ఒక సింగిల్ విండో విధానాన్ని, సులభతరమైన ఇన్వెస్ట్మెంట్స్కి రావడానికి ఒక సులభతరమైన విధానాన్ని రూపొందించి ఇన్వెస్టర్స్కి ఆయనే నేరుగా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్స్, ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషను, రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు అన్నీ నచ్చడంతో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సో దాని వెనక కీలకమైన వ్యక్తి ఆయన అని తెలుసుకొని ఆయన్ను ఆంధ్రప్రదేశ్ రప్పించారు. సో అది కీలకమైన అడుగు. మీరు చూడొచ్చు అతని ప్రొఫైల్ నేను లింక్డ్ఇన్లో చెక్ చేశా. సారిన్ పరపరాకత్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏపీఈడిబి, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకి ప్రస్తుతానికి వైస్ ప్రెసిడెంట్గా ఆయన్ను పిలిపించారనమాట. గతంలో ఆయన తమిళనాడులో ఇన్వెస్ట్మెంట్ బోర్డుకి వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. అంటే అక్కడ ఏదైతే పొజిషన్లో ఉన్నారో అదే పొజిషన్లో ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. ఆయన తమిళియనే. ఆయన తమిళనాడులో చెన్నైలో లయోలా కాలేజీలో చదువుకున్నారు. ఆయన ప్రొఫైల్ అంతా చెక్ చేస్తే అదే ఉంది. తమిళనాడులో అనేక విధులు నిర్వహించారు. సో ఆయన్ను ఆంధ్రప్రదేశ్కి రప్పించడానికి కొంచెం కేంద్ర ప్రభుత్వం ద్వారా కొన్ని పావులు కదిపి ఆయనతో మాట్లాడి రిక్వెస్ట్ చేసి కొంత అడిషనల్ ప్యాకేజీలు ఏవో ఉంటాయేమో, ఇంటర్నల్గా కొన్ని వ్యవహారాలు నడిపించి మొత్తం మీద అంటే అటువంటి వ్యక్తిని వదులుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం కూడా ఇష్టపడదు కదా. కొన్ని ఉంటాయిగా అభ్యంతరాలు. స్టాలిన్ గారు ఎందుకు ఇష్టపడతారు? కానీ కేంద్రం రంగంలోకి దిగితే, లేదా అటు నుంచి నరుక్కుంటూ వస్తే, లేదా చంద్రబాబు గారు నేరుగా పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి ఇంట్రెస్ట్ తీసుకొని మాట్లాడితే ఇవన్నీ సాధ్యమవుతాయి. సో అట్లా ఈ సారిన్ పరపరాకత్ గారిని తమిళనాడు నుంచి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకి వైస్ ప్రెసిడెంట్గా నియమించారు. ఈ బోర్డుకి సీఎం గారే చైర్మన్గా ఉంటారనమాట. వైస్ ప్రెసిడెంట్గా ఈయన సారిన్ పరపరాకత్ వచ్చారనమాట. ఈయనకి రకరకాల అవార్డులు కానీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది చంద్రబాబు గారు ఆలోచన. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా. దావోస్ వెళ్తున్నాము, దావోస్లో పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, వాళ్ళకు కొంచెం ఆకట్టుకునేలా మాట్లాడాలి, ఆకర్షించేలా మాట్లాడాలి, సులభతరమైన విధానం కావాలి, విధి విధానాలు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, దీనికి సంబంధించి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, ముందస్తుగా యాక్షన్ ప్లాన్ రెడీ అవ్వాలి. అది రెడీ అవ్వాలంటే ఒక సమర్థవంతమైన అధికారం ఉండాలి. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో పెద్దగా పట్టించుకోలే. అందుకని చంద్రబాబు గారు 2014 నుంచి 19 వరకు దీనిలో పనిచేసిన, ఈ బోర్డులో పనిచేసిన వాళ్ళందరినీ రప్పించి దానికి వైస్ ప్రెసిడెంట్గా పరపరాకత్ గారిని నియమించారనమాట. సో అట్లా అంత సీరియస్గా ఆలోచిస్తారు. ఇప్పుడు దావోస్ పర్యటన అంత ప్రెస్టీజియస్గా తీసుకున్నారు.
సో ఏం ఇన్వెస్ట్మెంట్స్ ఏం వస్తాయి, ఏం మాట్లాడతారు అదంతా విషయం తర్వాత. కానీ ఎంత సీరియస్గా తీసుకున్నారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. సీఎంగా పనిచేసినప్పుడు బాధ్యత ఎలా ఉండాలి, పరిపక్వత ఎలా ఉండాలి, అన్నిట్లో రాజకీయం ఉండకూడదు. సో దీనిలో ఏం జరుగుద్ది, అసలు దావోస్ పర్యటన ప్రయోజనాలు ఏంటో మళ్ళీ మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.